నువ్వు తప్ప వేరేవాడు పెట్టడానికి లేదు. 63 లక్షలే 12 కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం? ఇక్కడ 11,37,00,000 నష్టం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. 11,37,00,000 ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరాలకు ఎంత? దాదాపు 111 కోట్లు. 111 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్నే నష్టం చేసిండు. తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణ్ టెండర్లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు. విమానాశ్రయంలో అప్రోచ్ రోడ్ లేకుండా. ఇగో మీకు నంబర్ కూడా చెప్తా. నవనిర్మాణ్ ఇగో విత్ నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా. ఇంకో ఆయన నంబర్ కూడా పెట్టుకుంటూ చూడు. ఏది 9494300345. నన్నే కలవాలే. ఈరోజు 12 కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు? నువ్వు దొంగవు. నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి. ఇగో చెప్పింది దొంగవు. దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర. అర్థమైందా? నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేసుకున్నా నన్ను దొంగలను చూస్తున్నావు అని అంటావు. ఇది నష్టము దాదాపు 100 కోట్లు. ఇక ప్రైవేటు ఎవరైనా బిల్డింగ్ల పైన నా బిల్డింగ్ పెద్దగా ఉంది ఇలా పెట్టుకోనికి వీల్లేదాడా ఏ ఉన్నా మాకు. ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే పైసలు కట్టాలి కదా. ప్రైవేట్ వానికి 4 రూపాయలు వస్తాయి అని రోవద్దు కదా. ఇది గవర్నమెంట్ జాగాలో పెట్టాలి. గవర్నమెంట్ జాగా అయ్యే జాగిరి కదా. గవర్నమెంట్కి రూపాయి కట్టే అవసరం లేదు. గవర్నమెంట్ గండి కొట్టాలి. గవర్నమెంట్కి పైసలు ఇచ్చే అవసరం లేదు. ప్రైవేట్ అయితే పైసలు ఇవ్వాలి. కాబట్టి గవర్నమెంట్లో పెట్టుకో. నా అయ్యే జాగిరి రాసి ఇచ్చేసిన నీకు పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ నోటిఫైడ్ ఏరియా అంటే శంషాబాద్ ఏరియా మొత్తం నోటిఫైడ్ ఏరియా. అక్కడ 1200 కోట్ల రూపాయలు ఈరోజు బాధాప్త నష్టం. అక్కడ మున్సిపాలిటీలకు కూడా నష్టం. ఇక ఇది అయిపోయినాక నెక్స్ట్ కంటోన్మెంట్కి వచ్చిండ్రు సార్లు. ఇక్కడ ఆగలే. నెక్స్ట్ కంటోన్మెంట్ పక్కకు పోయిండ్రు. కంటోన్మెంట్ లా 25 యూనిపోల్స్ 10 కంటినేటర్లు ఇవి మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు? లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవనిర్మాణ్ కంపెనీకి ఇచ్చిండ్రు. మొత్తం వేరే రానికి వీల్లేదు. ఇక్కడ ఇదైపోయిన తర్వాత ఎల్ఈడి హోల్డింగ్లు హెచ్ఎంఆర్ఎల్ టెండర్లు 80. ఈ టెండర్లో కూడా మొత్తం నవనిర్మాణే. ఎవరు నవనిర్మాణ అంటే అనుముల కృష్ణారెడ్డి. తెలంగాణ దగా చేస్తున్నది, మోసం చేస్తున్నది, మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి సాబ్. మీరు ఏం కేసులు పెట్టుకున్నాకేం ఫరక్ పడదు. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇందులో ఏమన్నా అబద్ధం ఆడితే జైల్లో పెట్టుడు కాదు. నా డైరెక్ట్ ఉరిదీయుండ్రి. నేను చెప్పింది అబద్ధం అయితే ఉరిదీయుండ్రి. నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి. ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని దొంగ మాటలు. తెలంగాణలో 1200 మంది తిన్నరగా చచ్చిపోలేదు వాళ్ళు. 80 హోల్డింగ్లు 150 పెంచుతారంట. ఇక పెంచి అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కూడా పంచుకుంటారట. వీళ్ళు ఒకరిద్దరు కాదు, అందరు పంచుకుంటారు. ఇక ఇదే అయిపోయినాక ఇప్పుడు తాజాగా మీరు ఇక్కడికి డైరెక్ట్ కేబీఆర్ పార్క్ ఆడిపోతే అడుగుతుంది. కేబీఆర్ పార్క్ లా మల్టీ లెవెల్ పార్కింగ్. తెలంగాణ అంతటా ఇతర ఏజెన్సీల జిఎస్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరం చెప్పినప్పటికీ అది కేటాయించింది. ఇగో ఇది ఇప్పుడు కేబీఆర్ పార్క్ అని నడుస్తుంది స్కాము. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మీ పోతే అక్కడ దొరుకుతుంది. ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఆదాయం తెచ్చేది. నువ్వు కరెక్ట్ చెప్పినావు. నువ్వు దొంగవే నువ్వు. అర్థమైందా? ఇక ఇక్కడికి వెళ్ళిపోయినాక వరంగల్ మీద పడ్డారు. ఇక ఇప్పుడు వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జైలు ఏమో గత ప్రభుత్వం కుదబెట్టింది. కథ చెప్తా. ఈ టెండర్ నవనిర్మాణ్ అసోసియేట్స్ వరంగల్ కూడా నవనిర్మాణ్ అసోసియేట్స్ కేటాయించారు. మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని అక్కడ మొత్తం గుత్తద్దిపాదం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది. అదే వరంగల్ మొత్తం ఏక చక్రాధిపతి లెక్క చేస్తుంది. నల్గొండ జిల్లా అట్నే చేస్తుంది. ఇదైపోయినాక కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు జరిగేటి ఎక్కడ అంటే ఈ మాసప్ ట్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ మేడం గారిని కూడా నేను కలిసిన. అందులోకెళ్ళే ఈ జీవోలన్నీ బయటికి అందులో కూడా ఉంటారు కదా భారతీయులు. ఆ భారతీయులకు వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చిన. ఇక సిడిఎం ఇంట్లో వీళ్ళు సర్కులర్ ఇచ్చిన బాధాప్త. సర్కులర్ ఏంటంటే 143551. ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా మీరు ట్యాక్సులు వసూలు చేయొద్దు. తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయొద్దు. ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు 2-3 అంటే అనుమూల కన్ను సన్నులో నడిచే కంపెనీలు మాత్రమే ఇవ్వాలి. బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీలో ఒక శాఖ, ఆర్ఎంపీ ఒక శాఖ, 2 కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండు కొడుతున్నా చెప్తున్నా. ఇంకా నేను పంచాయతీ రాజ్ జోలి మొన్న చెప్పిన. ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన. సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పిన.
ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో. అర్థమైందా? ఇవి రెండే చెప్తున్నా. రెండిట్లనే వేల కోట్ల రూపాయలు వస్తే తక్కిన డిపార్ట్మెంట్లలో మనకి ఎంత ఆదాయం కండి కొడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక తెలంగాణలో పేర్కొన్న సర్క్యులర్ 14 నెలల నుండి ఎటువంటి పన్నులు తీసుకోవడం లేదు. ఏది అక్కడ ఉన్న వేరే ఈ 200 దాదాపు 1000 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఇవ్వని దగ్గర కూడా రూపాయి తీసుకోవద్దు. అందరినీ ఊడబీకాలే. వాళ్ళు ఊడబీకుంటే మనం హైడ్రా పెట్టుకున్నాము. ఇవన్నీ వాళ్ళే ఊడబీక్తారు. ఇవన్నీ ఊడబీకాలే. కూలబీకి ఎవరికి లాభం చేయాలి? రేవంత్ రెడ్డి. తెలంగాణ దాదాపు 800 నుండి 1000 ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ కంపెనీలను, ఉద్యోగులను, కాంట్రాక్టర్లను నిరుద్యోగులయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది. నీకు అప్పు పుట్టినే కాదు, నిరుద్యోగులను పెంచడంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వరుసలో నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. పైన పేర్కొన్న ఏజెన్సీలు 6700 నుండి దాదాపు 800 ఏజెన్సీల వరకు ఈ రోజు ఆధారపడ్డ కంపెనీలు అన్ని కూడా ఊడబీక్తుంది. నవనిర్మాణ అసోసియేషన్ జిహెచ్ఎంసీ ప్రకటనల విభాగంలో 150 కోట్లు డిఫాల్టర్ గా ఆల్రెడీ కంపెనీ, ఈ నవనిర్మాణ కంపెనీ, కృష్ణారెడ్డి కంపెనీ ఎక్కడ డిఫాల్టర్ ఉంది? 150 కోట్ల రూపాయలు డిఫాల్టర్ గా ఉంది. మరియు ఎంఎస్ యాడ్స్ ఏజెన్సీ పేరుతో ఉంది. మరియు కుక్కర్పల్లి మినీ స్టేడియం టెండర్లో జిహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్ గా ఉంది. కాబట్టి ఇవన్నీ డిఫాల్టర్లు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాము. ఇంకోటి టార్గెట్ అనే సంస్థ కూడా కృష్ణారెడ్డి తీసుకుంది. టార్గెట్ ఎవరిది? ఇది వరకు ఐ క్యాచ్, ఇది కూడా డిఫాల్టర్ గా ఉంది. ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? కొత్త కంపెనీ, అదే మనుషులు కొత్త కంపెనీ పెట్టిండ్రు. కొత్త కంపెనీ పెట్టి టార్గెట్ పేరుతోని ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రజలను ముంచుడు, తెలంగాణను ముంచుడు, తెలంగాణ పరిస్థితి బాగలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవడు అప్పిస్తలేడు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పగానే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోనికి వచ్చినోడు చూసినవు అని చెప్పి తెలంగాణ పైన ఉన్న గాయాన్ని నువ్వు రేపుతున్నావు. మా ఆత్మగౌరవాన్ని ఈరోజు మాకు ఇక్కడ మా బతుకుల కంటే, మా ప్రాణాల కంటే ఆత్మగౌరవం అనేది ఎక్కువ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు నవ్వుకుండా తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇది తెలంగాణ బలిదానాలతో నెల తెలంగాణ. నీకు దాంతో సంబంధం లేదు కావచ్చు, ఉద్యమానికి నీకు సంబంధం లేదు కావచ్చు. ఈ రోజు నీవు ఏది మన తెలంగాణ ద్రోహులతోని, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి తెలంగాణ దగా చేయనికి ఆ రోజు నువ్వు పన్నుగన్నావు కావచ్చు. కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తెలియదు కావచ్చు నీకు, కానీ మాకు దానికి విలువ ఉంది. ఈరోజు 4 కోట్ల మంది హృదయాలను గాయపరిచినావు నీ మాటలతోని. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన రాజీనామా కోరుతున్నా. ఆయన రాజీనామా కోరుతున్నా. ఈ రోజు 1-2 కాదు, ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్ లో, 2 డిపార్ట్మెంట్లోనే నేను లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం చేసిండ్రో నేను చూపెడతా ఉన్నా. కాబట్టి మీరు ఇక తక్కిన డిపార్ట్మెంట్లలో ఏ విధంగా ఆదాయం గండి కొడుతుండ్రు, ఏ విధంగా ఆదాయం దిగమింగుతుండ్రు, ఏ విధంగా కావాలని తెలంగాణను అప్పుల పాలతట్టు చూస్తుండ్రు, ఏ విధంగా తెలంగాణను బలహీనపరుస్తుండ్రు. ఎందుకు బలహీనపరుస్తుండ్రు? హైదరాబాద్ మీద, సికింద్రాబాద్ మీద అక్టోబర్ నెల, నవంబర్ నెలల దాదాపు నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టిండ్రు. ఎవరికి తెలియదు ఎందుకు? ఎక్కడ వీళ్ళకి అప్పు పుట్టద్దు, ఎక్కడ ఏ పెట్టుబడిదారు రావద్దు, ఎవడొచ్చి ఇక్కడ రూపాయి పెట్టద్దు, ఎవడు ఇక్కడ కనబడద్దు, అంత ఆంధ్రాకే పోవాలి, అంత ఆంధ్రప్రదేశ్నే పెట్టాలి, అక్కడనే పోవాలి. దీపావళి టైంలో ఇక్కడ మన దీపావళి చేస్తుంటే నారాయణ లోకేష్ భాయ్ హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది, అలా శాంతి భద్రతలు లేవు, అలా రూపాయి పెడితే మీకు అక్కడ ఎటువంటి పైసలు ఆదాయం లాభం ఉండదని చెప్పేసి అక్కడ మొత్తం చెప్పుకొని వచ్చిన పరిస్థితి. ఈ రోజు మనం ఈయననే చెప్పిండు, ఇక్కడ మొత్తం మనం హోల్డింగ్లు చూసినాం. ఏది దావోస్ కు పోయి 179 కోట్ల రూపాయలు, 1,79,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన అమ్మతోడు చెప్తున్న ఒక్క రూపాయి కూడా ఈయన ముఖం చూసేవాడు ఇయ్యలే. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇయ్యనోడు అంట ఈయనకు దావోస్ కు పోతే ఈయన మాట్లాడిన ప్రెజెంటేషన్, ఈయన మాట్లాడిన భాష చూసి అంట, ఈయన ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి అంట, ఈయన ఐటీ మీద హైదరాబాద్కి వస్తే ఏ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి అంట, ప్రపంచ దేశాలన్నీ 1,70,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ పెడతాము, ఇక ఇంత పోటు మొగడు ఎవరు లేడని చెప్పి వాళ్ళు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? నువ్వే చెప్పినావు కదా నేను దొంగలు నన్ను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేడు, ఎవరు బ్యాంకు రాణిస్తలేడు అన్నప్పుడు. జపాన్కి పోయిండు, జపాన్కి వెళ్ళి కూడా ఎక్కడ కూడా ఎవరు 1 రూపాయి ఇయ్యలే. వీళ్ళే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ రూపకంగా, ఈ దొంగ జీవోల రూపకంగా ఈ కోమరెడ్డి వెంకటరెడ్డి మరియు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నతమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక 2 డిపార్ట్మెంట్ కాబట్టి వెంకటరెడ్డి చెప్తున్నా,
వేములైన సీతక్క ఆల్రెడీ నేను చెప్పిన ఈ రెండు కలిపి దోచుకపోయిన పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టడానికే వీళ్ళు తిరుగుతా ఉండ్రు. కాబట్టి ఈ రోజు నేను వాస్తవాన్ని చెప్తున్నా, ఈ ఒక్కొక్క